నిర్లక్ష్య వైఖరి వద్దే వద్దు. ఒక వ్యక్తి తనకు కలిగిన బలమంతా తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒక వేశ్య ఒడిలో తన తల పెట్టేశాడు కదా. వేశ్య ఒడిలో చక్కగా పడుకొని తన బలము యొక్క రహస్యాన్ని చెప్పాడు సంసోన్. ఏమైంది? నాజీరు చేయబడిన సంసోన్ తన జుట్టులో బలం ఉందని ఆ రహస్యాన్ని చెప్పేసినాక ఆ డెలైలాకి ఆమె ఆ జుట్టును పూర్తిగా తీయించేసింది. తర్వాత అతని బలము ఉడికిపోయింది. అంతకుముందు గాడిద దవడను తీసుకొని శత్రువులను మటుమాయం చేసిన వాడు నిశ్చేష్టుడుగా నిర్వీర్యమైపోయి శత్రువులు పట్టుకొని అతన్ని ఆ యొక్క ఆలయంలో కట్టిపడేశారు. నీ అలక్ష్యము శత్రువుకు అవకాశం ఇస్తుంది. నీ నిర్లక్ష్య వైఖరి, నీ ప్రార్థన హీనత నీ కుటుంబం మీద దుష్టుడు దాడి చేసేటట్లు చేస్తుంది. నీ యొక్క నిర్లక్ష్య వైఖరి నీ బిడ్డల మీద దుష్టుడు దాడి చేస్తూ ఉంటాడు. నీ నిర్లక్ష్య వైఖరి వల్ల నీ యొక్క ఆరోగ్యాల మీద దాడి చేస్తూ ఉంటాడు. నీ నిర్లక్ష్య వైఖరి వల్ల దుష్టుడు నీ ఫైనాన్సెస్ మీద దాడి చేస్తూ ఉంటాడు. నీ ఆరోగ్యాల మీద దాడి చేస్తూ ఉంటాడు. నీ రిలేషన్షిప్స్ మీద దాడి చేస్తూ ఉంటాడు. నిర్లక్ష్య వైఖరి వద్దు. You cannot afford to be, so leisure in your spiritual life.